కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దాదాపు 6 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వస్తున్నారు కేసీఆర్. ప్రస్తుతం పార్టీ నేతలంతా తెలంగాణ భవన్ కి చేరుకుంటున్నారు. సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు క్యాడర్కు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పాలన 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలపై నిలదీసేలా బీఆర్ఎస్ క్యాడర్ ని సన్నద్ధం చేయనున్నారు. మరోవైపు ఏప్రిల్ 27తో బీఆర్ఎస్ 25 వసంతంలోకి అడుగుపెట్టనుంది. దీంతో ఏప్రిల్ 27న పార్టీ సిల్వర్ జూబ్లీ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ లేదా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం క్యాడర్ ని సిద్ధం చేయనున్నారు. మరోవైపు ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. దీంతో ఇవాళ జరగనున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దాదాపు 6 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వస్తున్నారు కేసీఆర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చాలా కీలకమైనటువంటి సమావేశం మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశానికి ఇప్పటికే ఆహ్వానం అందినటువంటి ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 437 మందికి ఆహ్వానం అందింది. మరికొద్దిసేపట్లో కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ఈరోజు ఉదయం ఫామ్ హౌస్ నుంచి ఇటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి పాస్పోర్ట్కు సంబంధించిన కొంత రెన్యూవల్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మరొక 2-3 నిమిషాల్లో నందినగర్ నుంచి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే కీలకమైనటువంటి నేతలు అంటే పార్టీకి సంబంధించినటువంటి ఆహ్వానం వెళ్ళినటువంటి వాళ్ళు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కమిటీ, రాష్ట్ర పార్టీకి సంబంధించిన కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. 2:30కు సమావేశం స్టార్ట్ అవబోతుందని చెప్తున్నారు. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఒకేసారి మాత్రమే ఈ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల తర్వాత కూడా సమావేశం జరగలేదు. కానీ ఇప్పుడు ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఇప్పుడు రాబోయేటటువంటి కాలంలో ఇప్పటికే 15 నెలలు గడిచింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది, దాన్ని చూపించాలి, అది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విధంగా కూడా పార్టీ భావిస్తుంది. దాంతోపాటుగా మన కీలకమైనటువంటి అంశం ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇప్పటికే కేసీఆర్ గతంలో ఈ 2 నెలల కాలంలోనే 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి, తాను ఈసారి కొట్టబోయేటటువంటి దెబ్బ ఏ విధంగా ఉంటుందో చూడాలనే విధంగా కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ ఏం చెప్తారు ఉప ఎన్నికలకు సంబంధించి, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు 10 చోట్ల కూడా వాళ్ళ ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా ఇప్పటికే పార్టీ చెప్తుంది. కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని 10 సార్లు చెప్పారు. ఈరోజు ఈ సమావేశంలో ఏం చెప్పబోతున్నారు ఉప ఎన్నికలకు సంబంధించి అంటే, అక్కడ ఎవరైనా ఇన్ఛార్జీలు నియమిస్తారా, లేకుంటే ఉప ఎన్నికలు వస్తాయని ఎందుకు అంత దృఢంగా బీఆర్ఎస్ నమ్ముతుందనేటటువంటి విషయాన్ని కూడా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలకు కేసీఆర్ చెప్పబోతున్నారు. దీంతోపాటు స్థానిక సంస్థల అంశాన్ని కూడా, స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కూడా కేసీఆర్ చెప్పబోతుంది. ఇప్పుడు ఒక 2 నెలల ఆలస్యం అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంతో పాటుగా బీసీ కులగణన అంశాన్ని కూడా ఎత్తుకోబోతుంది. బీసీ కులగణన అంశం రీసర్వే చేయాలని చెప్పిన తర్వాత ఇటు కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా మళ్ళీ సర్వేలో పాల్గొంటామని చెప్పారు. ఆ సర్వేలో పాల్గొనే అంశం కూడా ఈరోజు నాయకులకు కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈ అంశాలతో పాటుగా ఏదైతే ఏప్రిల్ 27వ తేదీకి 25 సంవత్సరాలు పూర్తవుతుంది టీఆర్ఎస్ నెలకొల్పి, కాబట్టి పార్టీ 25 సంవత్సరాల వసంతాన్ని చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. అందుకోసం ప్లీనరీ సమావేశం నిర్వహించాలా, లేకుంటే భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశం కూడా ఇప్పటికే కేసీఆర్ అందరితో మాట్లాడారు. ఆ విషయాన్ని ఇప్పుడు నాయకులకు కూడా చెప్పబోతున్నారు. ఇటు ఉప ఎన్నికల అంశం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా ఆ ప్లీనరీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు కేటీఆర్ ఈ పదే చెప్పారు. అదే విషయాన్ని కేసీఆర్ కూడా చెప్పబోతున్నారు. దాంతోపాటుగా పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి బాడీ రాష్ట్ర కమిటీ ఇప్పటికే రద్దయింది కాబట్టి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసేటువంటి అంశంలో కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. మొదట అంటే గ్రామ స్థాయి నుంచి పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు వేస్తారా, లేకుంటే రాష్ట్ర స్థాయి నుంచి ఉన్నటువంటి కమిటీలు వేస్తారా అనే విషయాన్ని కూడా ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నారు.